రైతాంగ స్థితి దయనీయంగా ఉండటం ఈ సమాజానికి విచారకరం. ధాన్యం కానీ లేదా పత్తి కానీ మిర్చి కానీ పొగాకు కానీ కోకో కానీ లేదా తాజాగా మామిడి కానీ ఈ పంటలు పండిస్తున్నటువంటి రైతు విలాపం, రైతు కడగండ్లు ఈ ప్రభుత్వానికి పట్టని పరిస్థితి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన పేరు మాత్రం కూటమి ప్రభుత్వం, పైన కింద మేమే, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రెండు తోసుకెళ్తాయి అంట. డబుల్ ఇంజిన్ అంటే ఏంటి అంటే వెనకొకడు ముందొకడు తోసుకెళ్తారనమాట, నలగొడతారు మధ్యలో. జనానికి అర్థం కాల డబుల్ ఇంజిన్ అంటే ఏంటి. మామూలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటంటే మామూలుగా అర్థం కావట్లేదు అసలు జనాలకి. ఏంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి, రెండు ఇంజిన్లు ఎక్కడ ఉంటాయని. కానీ ఇవాళ అర్థమవుతుంది ప్రజలకి. ముందు నుంచి ఒకటితో వస్తాడు, వెనక నుంచి ఒకటితో వస్తాడు, మొత్తం మధ్యలో జనాలను సర్వనాశనం చేస్తారనేది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇవాళ అర్థమయ్యే పరిస్థితులు వచ్చినాయి ప్రజలకి. ఈ కూటమి పరిపాలన అంటారు. ఇద్దరు హామీలు ఇస్తారు, ఒకడేమో నాకు సంబంధం లేదు అంటాడు. ఇవాళ రైతులు గోడు పట్టించుకునేటువంటి నాదుడు ఒక్కడు లేడు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి తప్పితే ఒక్క చోట ఎక్కడన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధరలాక ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపాన పోయాడా అని అడుగుతున్నాను. ధాన్యం బస్తా 1200 రూపాయలకి 1300 రూపాయలకి 1400 రూపాయలకి తెగనమ్ముకుంటే ధాన్యం మధ్యవర్తులు, పెట్టుబడిదారులు, మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడన్నా తిరిగాడా అని అడుగుతున్నాను. ముచ్చటగా సివిల్ సప్లై శాఖ మంత్రి 3 చోట్ల తిరిగితే 3 చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి రైతాంగమే నిలదీసి ఎందుకురా మన ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పని తిట్టినా కూడా పరిస్థితులు చక్కబడనటువంటి పరిస్థితులు. కోకో, మిర్చి బాధలు, పొగాకు బాధలు, అంటే మిర్చి పొగాకు పండించినటువంటి రైతు బాధలు పగవాడికి కూడా రానటువంటి పరిస్థితులు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించినాయి. జగన్ గారు వెళ్తేనేమో నీకేం పని, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు. జగన్మోహన్ రెడ్డి సినిమా సెట్టింగ్ల యాత్రలో అధికారం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటేనేమో అడ్డంకులు సృష్టిస్తారు. పోనీ మీరు వెళ్తున్నారా అంటే మీలో ఒక్కడు వెళ్ళి చచ్చేవాళ్ళు లేడు, ఆదుకుని చచ్చేవాళ్ళు లేడు ఒక్కడో. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్తున్నప్పుడు మిర్చి ఆడికి వెళ్ళే వరకు కూడా అక్కడ మిర్చి ఆడి అంటే మిర్చి పండించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రిగా ఉంటాడా? కేంద్రంతో ఒక్కరోజు కూడా మాట్లాడ్డా? రైతుల దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా పరామర్శించరా? ఒక్కడంటే ఒక్కడు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కేంద్ర మంత్రి కానీ లేదా రాష్ట్ర మంత్రి కానీ ఎవడన్నా జగన్ గారు వెళ్ళే వరకు మిర్చి ఆటికి ఒక్కడెళ్ళి రైతుల గురించి
అజగనుకున్నాడా? కేంద్రంలో ఒక్కడన్నా మాట్లాడా? మీరేమన్నా మార్కెట్ ఇంటర్వెన్షన్ సబ్సిడీ ఇచ్చి ఎక్కడన్నా కొనుగోలు చేశారా? ఆ రైతు రేటు పెంచే గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఒక్కడంటే ఒక్కడన్నా పనిచేసి చచ్చాడా అని అడుగుతున్నాను. మీరు పని చేయరు, రైతుల్ని పట్టించుకోరు, రైతు పంట కొనరు, రైతుకు గిట్టుబాటు ఇవ్వరు. జగన్